హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మనం చేస్తున్న సెకండ్ వెహికల్ హుండాయ్ కంపెనీకి సంబంధించిన డీజిల్ మాన్యువల్ హుండాయ్ ఎరా వెహికల్ అండి. చాలా చక్కగా ఉంటుంది. 25+ మైలేజ్ వస్తుంది. వెహికల్లో ఎక్కడ కూడా ఇష్యూస్ కానీ, డెంట్స్ కానీ, స్క్రాచెస్ కానీ లేవండి. వెహికల్ అద్భుతంగా ఉంది. 360 డిగ్రీలను అయితే చూపిస్తాను. ఏ ఒక్క పిల్లర్ రీప్లేస్ కాలేదు, ఏ ఒక్క పార్ట్ పెయింట్ కాలేదు, ఎక్కడ కూడా మనకు ఇష్యూ అని చెప్పడానికి లేకుండా ఉంటుంది. TS17J8501 తెలంగాణ రిజిస్ట్రేషన్. మీకు నెంబర్ అయితే చూపించాను. నెంబర్ పట్టుకొని వెళ్ళి ఏ షోరూంలో చూపించినా మీకైతే ట్రాక్ అయితే ఇస్తారండి. టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్. మన ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారండి మన అన్నగారు. వారిదే ఇది. వాళ్ళ ఆఫీస్ నుండి ఇంటికి, ఇంటి నుండి ఆఫీస్కి తిరిగిన వెహికల్ ఇది. అన్నగారు పెద్ద వెహికల్ తీసుకుందామని చెప్పేసి అయితే ఈ వెహికల్ని సేల్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు, తక్కువ బడ్జెట్లో అంటే కొత్త వెహికల్ కావాలనుకునేవారు కొత్త వెహికల్ని తీసుకోకుండా ఉన్న ఈ వెహికల్ని అయితే తీసుకోవచ్చండి. ఇంటీరియర్గా చూపిస్తాను. సీట్ కవర్స్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం సీట్ కవర్స్ అయితే క్రాక్ వచ్చినాయండి. లిటిల్ బిట్ అవసరం అయితే లేదు, లైట్గా క్రాక్ అయితే ఉంది. చాలా నీట్గా వాడుకున్నారు వెహికల్ని అయితే. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అన్నీ ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నాయి. డోర్స్లో లాక్లు ప్రతి ఒక్కటి మనకు చక్కగా ఉంది. మ్యూజిక్ సిస్టమ్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే మనకు ఎక్సలెంట్గా, సౌండింగ్ సిస్టమ్ అనేది చాలా చక్కగా ఉంది. రియర్ ఏసీ కూడా ఉందండి. మనకు 4 పవర్ విండోస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. మనం ప్రతి ఒక్కటైతే చెక్ చేసినాం. వెహికల్ని 10 కిలోమీటర్లు టెస్ట్ డ్రైవ్ చేసినాం. ఇంజన్ నుండి ఎటువంటి సౌండింగ్ లేదు, ఆయిల్ లీకేజెస్ లేదు, వైబ్రేషన్ లేదు. చాలా చక్కగా ఉందండి. అద్భుతంగా సస్పెన్షన్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఏ ఒక్క సస్పెన్షన్ నుండి కూడా మనకు ఆయిల్ లీకేజెస్ లేదు. లైటింగ్ ఇట్లా అంతా బాగుంది. ఫాగ్ ల్యాంప్స్ అన్నీ వర్క్ చేస్తూ ఉన్నాయి. రేడియేటర్ నాయిస్ లేదు. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. పార్ట్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. మన ఓనర్ కూడా జెన్యూన్గా ఉన్నాడు కాబట్టి మీకు చాలా తక్కువ ధరలోనైతే నేను ఇప్పిస్తాను. రేట్ అయితే లాస్ట్లో చెప్తాను, లేదంటే మన థంబ్నెయిల్లో పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను. చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక షేర్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ వల్ల నా వీడియోస్ చాలా మంది దగ్గరికి వెళ్తాయి. జెన్యూన్ వెహికల్ తీసుకోవాలనుకున్న వారి దగ్గరికి మన వెహికల్ వెళ్తే మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇప్పుడు ఫెండర్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ ఫెండర్ మనకి ఎక్కడ కూడా స్క్రాచ్ లేదండి. ఎటువంటి ఇష్యూ లేదు. వెహికల్ చాలా అద్భుతంగా ఉంది. ఫెండర్కి మనకైతే సైడ్ ఇండికేటర్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ORVMలో ఇండికేటర్ అయితే ఉండదండి. ఎస్ వేరియంట్ కాబట్టి. బ్రిడ్జ్ స్టోన్ టైర్లు రీసెంట్గా వేయించినాయి. లాస్ట్ ఇవి వేయించిన తర్వాత దాదాపు ఒక 2000-3000 కిలోమీటర్లు తిరగొచ్చండి, అంతే. సస్పెన్షన్స్ అలాగే ఉన్నాయి. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్ లేదు. చాలా చక్కగా ఉంది వెహికల్ వచ్చేసి. అద్భుతంగా అంటే అద్భుతంగా ఉందండి. కంపెనీ నుండి వచ్చిన వీల్ క్యాప్సే ఉన్నాయి. ఇవి మనకు స్టాండర్డ్గా ఉంటాయి, స్టేబుల్గా ఉంటాయండి. మనకు ఎటువంటి వైబ్రేషన్ లాంటివి, సౌండింగ్ లాంటివి కానివ్వకుండా ఉంటాయి కంపెనీవి. బయట నుండి తీసుకొచ్చినవి ఊడిపోవడం లాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఎవరు కానీ కంపెనీ వీల్ క్యాప్స్ని ఇష్టపడతారు, హై అండ్ వెహికల్ కాని వాళ్ళు. ఇప్పుడు డోర్ విషయానికి వచ్చినట్టయితే డోర్ ఒరిజినల్గా ఉందండి. మన పంచెస్, పిల్లర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఏ ఒక్క పిల్లర్ కూడా, ఏ ఒక్క పంచ్ కూడా డ్యామేజ్ అయితే లేదు. అద్భుతంగా ఉన్న వెహికల్ మన దగ్గర. మీ అందరికీ తెలిసిందే, నేను ప్రతి ఒక్కటి క్వాలిటీని ముఖ్యంగా చూస్తానండి. క్వాలిటీ ఉంటేనే నేను వీడియో అనేది చేస్తాను. క్వాలిటీ లేకపోతే మన దాంట్లో వీడియో రాదు. నేను వీడియో చేయకపోయినా పర్వాలేదు, మనం క్వాలిటీ ఉంటేనే మనమైతే వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఇక్కడ వీళ్ళు కొంచెం దీన్ని మెయింటెనెన్స్ అనేది ఇక్కడ గ్లూ పోసి ఖరాబ్ చేసుకోవడం అయితే జరిగిందండి. తీసేసి మనం వేరే చేసుకోవచ్చు కొత్తది. అద్భుతమైన వెహికల్ అండి. ఇంజన్ పరంగా మనకు ఎటువంటి ఇష్యూ లేకుండా ఉంటే సరిపోతుంది. వేరే ఏది కూడా మనకు పెద్ద మ్యాండేటరీ అయితే కాదండి. నేను ఏదున్నా చిన్న స్క్రాచ్ ఉన్నా ఆ స్క్రాచ్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. లాక్స్ ఓపెన్, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఓపెన్ అనేది మనం ఇక్కడ దూరం నుండి నైట్ టైంలో ఓపెన్ చేస్తే అక్కడ రిఫ్లెక్ట్ అయితే అవుతుందండి. ఓపెన్ అని చెప్పేసి మనకు ఒక రేడియం టైప్లో మనకు ఒక వెలుగు అయితే వెలుగుతుంది అనమాట. అది ఫ్రంట్ డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ డోర్ అండ్ పంచెస్ అయితే చూపించడం జరిగింది. ఇప్పుడు రియర్ పంచెస్ అనేవి చూపిస్తా ఉన్నాను. పంచ్ అనేది ఒరిజినల్గా ఉందండి. రియర్ వెంట్, ఏసీ వెంట్ అయితే ఫస్ట్ చూపించడం జరిగింది. అలాగే డోర్ ఎడ్జెస్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఎక్కడ కూడా రస్ట్ లేదు. కింద వాటర్ ఎగ్జిస్టింగ్ హోల్ దగ్గర కూడా మనకి ఎటువంటి రస్ట్ లేదు, డ్యామేజెస్ అయితే లేవండి. ఇక్కడ రియర్ టైర్ చూసుకున్నట్టయితే మీకు 4 టైర్స్ ఒకటేసారి వేయించుకున్న టైర్సే.
రియర్ సస్పెన్షన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు, సౌండింగ్ లేదు. మనకు బండి పికప్ ఎక్సలెంట్గా ఉందండి. మీరు రూఫ్ చూసుకోవచ్చు, రూఫ్ అయితే చాలా చక్కగా ఉంది. రూఫ్ పైన కూడా ఎటువంటి డెంట్లు కానీ స్క్రాచెస్ కానీ లేవు. నీట్గా మెయింటైన్ చేసుకున్న వెహికలే. ఈ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే రియర్ డీఫాగర్స్ ఉన్నాయి, కానీ రియర్ వైపర్స్ అయితే లేవండి. డీఫాగర్స్ కనిపిస్తూ ఉన్నాయి మీకు. రియర్ డీఫాగర్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే మీకు హచ్ బ్యాక్ వెహికల్స్లో, సిడాన్ వెహికల్స్లో వేరువేరుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టైపు మీకు హోండా సిటీలో, సియాజ్లో అలాంటి వెహికల్స్లో మీకు వైపర్స్ ఇవ్వరు. వీటిలలో వైపర్స్ సెట్ చేయడము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి వీటికి వైపర్స్ రావన్నమాట. ఎరా హుండాయ్ లోగో ప్లస్ మీకు ఇప్పుడు డిక్కీ ఓపెన్ చేసేసి నేను చూపిస్తాను. సస్పెన్షన్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి, చూపించడం జరిగింది. రియర్ రిఫ్లెక్టర్ అండ్ బంపర్ పైన మనకైతే ఏవైతే ఈ రిఫ్లెక్టర్స్ ఇచ్చారో అవైతే మంచి యూనిక్ లుక్గా ఉన్నాయండి. దూరంగా నుండి చూస్తే మనకు ఒక లుక్ అయితే కనిపిస్తూ ఉందండి, చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది, మంచి లుక్తో కనిపిస్తూ ఉంది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి వెహికల్కి. మనము రివర్స్ వేసినప్పుడు పార్కింగ్ సెన్సార్స్ అయితే మనకు వర్క్ చేస్తాయి, సౌండ్ అయితే రావడం అయితే జరుగుతుందండి. నేను మీకు డ్యువెల్ అన్నీ చూపిస్తూ ఉన్నాను. డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా, ప్రతి ఒక్కటి క్లియర్గానైతే మీకు చూపిస్తానండి. నేను డిక్కీ స్పేస్ కూడా మీకు మినిమం స్పేస్ అయితే రావడం జరుగుతుందండి. మనకు ఎక్కడ కూడా యాక్సిడెంటల్ హిస్టరీ అయితే లేదు వెహికల్కి. చాలా అద్భుతంగా ఉంది. పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి, పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. మీకు ఏదైతే స్టెపిన్ టైర్ ఉందో స్టెపిన్ టైర్ ఒరిజినల్గా అలాగే ఉంది. 1-2 సార్లు మాత్రమే యూజ్ చేసినట్టుగా ఉందండి. మనకు మనకు టైర్ మార్చుకోవడానికి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. డిక్కీలో ఎటువంటి రష్ లేదు, డ్యామేజ్ అయితే లేదండి. చాలా అద్భుతంగా ఉంది, నీట్గా ఉంది వెహికల్. మీకు పంచ్ టు పంచ్, పిల్లర్ టు పిల్లర్ ప్రతి ఒక్కటి అయితే నేను చూపిస్తూ ఉన్నానండి. ప్రతి ఒక్క జాయింట్, ప్రతి ఒక్క ఎడ్జ్ ఒరిజినల్గా ఉంది. క్వార్టర్ ప్యానల్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి, ఫెండర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఏ ఒక్క ఫెండర్ కూడా మనకు డ్యామేజ్ లేదు, ఏ ఒక్క క్వార్టర్ ప్యానల్ కూడా డ్యామేజ్ లేదు. ఈ డీజిల్ యొక్క మూత కూడా మనకు ఎటువంటి పెయింట్ పడ్డ దాఖలాలు అయితే కనిపించడం లేదండి. లాక్స్ అన్నీ ఒరిజినల్గా పనిచేస్తున్నాయి. రైట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అనేది చూపించడం జరిగింది. పంచెస్ అన్నీ చూపించడం జరిగింది. బ్యాక్ సైడ్ మీకు డిక్కీ ప్లస్ డీఫాగర్స్ అన్నీ చూపించడం జరిగింది. లెఫ్ట్ సైడ్కు మన పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. ఏ ఒక్క పంచ్ కూడా మనకైతే మిస్ కాలేదు. డోర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. పవర్ విండోస్ అన్నీ వర్క్ చేస్తూ ఉన్నాయి. చైల్డ్ లాక్ వర్క్ చేస్తూ ఉంది. జాయింట్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. కింద రన్నింగ్ బోర్డు 2 పక్కల ఎటువంటి డ్యామేజ్ లేదు. ప్రతి ఒక్క లాక్ అనేది మనకు ఒరిజినల్గా ఉంది. ప్రతి ఒక్క గ్లాస్ అనేది మనకు ఒరిజినల్గా ఉంది. పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మనకైతే అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చండి. ఎక్కడ కూడా డ్యామేజెస్, ఇష్యూస్ లేవండి వెహికల్లో. కస్టమర్ 7,90,000 ఆస్కింగ్ చేస్తూ ఉన్నాడు. మీకు అతి తక్కువ ధరలో నేను మీకు చేపించి అయితే ఇవ్వగలుగుతానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. లోకల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళు, నేను ట్యాక్స్ కట్టలేనన్నా, తిరగలేను, ఇవన్నీ నాకు వద్దు అని అనుకునేవారు ఎవరన్నా ఉంటే మీరు కాల్ చేయండి. మీకు మొత్తం రైట్ సైడ్ ప్రొఫైల్ అండ్ లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్ ప్రొఫైల్, లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అయితే మొత్తం చూపిస్తూ ఉన్నాను. లెఫ్ట్ సైడ్ మీకు ఫెండర్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు ఎటువంటి పెయింట్ అయితే పర్లేదండి. మనకు ఇండికేటర్ అయితే ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఈ టార్క్, ఈకో టార్క్, ఇది కంపెనీ నుండి వచ్చిన స్టిక్కరే. ఇది మనకు లెఫ్ట్ సైడ్ సస్పెన్షన్లో నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్ లేదు. మనం మట్టి రోడ్లో, బొందల రోడ్లో బండిని అయితే వేసుకొని తిరగడం అయితే జరిగింది. టైర్లు 4x4 బ్రిడ్జ్ స్టోన్ టైర్లేనండి. బ్రిడ్జ్ స్టోన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మంచి కంపెనీ టైర్స్ ఇవి, లాంగ్ లాస్టింగ్ వస్తాయి. ప్లస్ సేఫ్టీ పరంగా 100% ఒక స్టెబిలిటీ అండ్ సేఫ్టీగా ఉండే టైర్స్ అని చెప్పుకోవచ్చు అండి. 4 టైర్లకు 4 టైర్లు వీల్ క్యాప్స్ కంపెనీ నుండి వచ్చిన క్యాప్సే ఉన్నాయి. బంపర్లో నుండి మనకు ఎటువంటి ఇష్యూ లేదు. బంపర్ కూడా ఇంతవరకు పెయింట్ అయితే కాలేదండి. చాలా చక్కగా వాడుకున్నది. తెలంగాణ రిజిస్ట్రేషన్, ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నది. ఇంజన్ కూడా నేను ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. నేను ఒక్కనే ఉన్నా కాబట్టి కొద్దిగా అనుకోవద్దు, వీడియో కూడా కట్ చేయడం లేదండి, ఎడిట్ లాంటివి ఏమి చేయడం లేదు. నేను డైరెక్ట్గా వీడియోని తీసినట్టుగానే అప్లోడ్ చేయడం అయితే జరుగుతూ ఉందండి. మీ అందరికీ తెలిసిందే అది. నేను ఏ విధమైన ఎడిటింగ్లు కూడా చేయడం లేదు.
నేను బ్యూటీ ఫేస్ కూడా పెట్టేసి అయితే వీడియోలు అయితే చేయడం లేదండి. చూసుకోవచ్చు అఫ్రాన్స్ పేస్టింగ్స్ అనేవి మొత్తం ఒరిజినల్గా ఉన్నాయి. ఏ ఒక్క అఫ్రాన్ కూడా మనకు పేస్టింగ్ అనేది మిస్ కాలేదు. అఫ్రాన్ లెగ్స్ అన్ని ఒరిజినల్గా ఉన్నాయి. ఇంజన్ మౌంటింగ్ కూడా ఒరిజినల్గా ఉంది. ఇంజన్లో ఉండే ఎటువంటి వైబ్రేషన్స్ లేవు. కూలెంట్ బాక్స్ చూసుకోవచ్చండి, కూలెంట్ బాక్స్ కూడా ఒరిజినల్గా ఉంది. మనకు ఏదైతే వైపర్ వాటర్ బాక్స్ ఇంజన్లో నుండి మనకు సౌండింగ్స్ ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. కొంచెం లిటిల్ బిట్ ట్యాపిట్ కవర్ నుండి అయితే ఆయిల్ లీకేజ్ అయితే అవుతుంది. అది మనం చిన్న ఇష్యూ మనమైతే చేసుకోవచ్చండి. ట్యాపిట్ కవర్లో నుండి ఆయిల్ లీకేజ్ మాత్రమే, ట్యాపిట్ కవర్ లీకేజ్ మాత్రమే. అది బ్యాటరీ కూడా మనకు ఒరిజినల్గా ఉందండి. కింద మనకు ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. చాలా చక్కటి వెహికల్ అండి. మైలేజ్ 25+ అయితే మీకు వస్తుంది. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ABS EBD అయితే మనకు ఉంటుందండి. రేడియేటర్ పట్టి, బానెట్ పట్టి అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. చాలా చక్కటి వెహికల్ అండి. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ షోరూమ్ నుండి వచ్చిన గ్లాసెసే. బండిని ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తానండి. సింగిల్ సెల్ఫ్లోనే అయితే వెహికల్ స్టార్ట్ అవుతూ ఉంది. ఏసీ కూడా చాలా చక్కగా వర్క్ చేస్తూ ఉంది. ఏసీ కూడా మంచి చిల్లుగా ఉందండి. వెహికల్ని అయితే ఒకసారి స్టార్ట్ చేస్తాను. 2 తాళం చెవులు అవైలబుల్ ఉన్నాయి. నాకు ఎటువంటి బ్యాక్ స్మోక్ అయితే లేదు. వెహికల్లో బ్యాక్ కంప్రెషన్ కూడా లేదు. నేను కెమెరాని అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉంది. అద్భుతంగా ఉందండి వెహికల్. మళ్ళొకసారి వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. హుండై ఎరా 2021 డిసెంబర్ వెహికల్. 65,000 కిలోమీటర్లు తిరిగింది. 4 సీల్ టైర్స్, ఆల్ గ్లాసెస్ ఒరిజినల్, ఆల్ బాడీ పార్ట్స్ ఒరిజినల్. ఎక్కడ కూడా ఏ ఇష్యూ లేదు. కస్టమర్ 7,90,000 అడుగుతూ ఉన్నాడు. లిటిల్ బిట్ బార్గెనింగ్ అయితే ఉందండి. మీకు ఎవరైనా వస్తే డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ కూర్చోబెట్టి మాట్లాడిస్తాను. మన కమిషన్ అనేది వేరండి. మీకు వీలైనంత తక్కువ ధరలోనైతే నేను మార్కెట్ వాల్యూ కంటే మీకు తక్కువగా మీకైతే బండిని చేసి ఇవ్వడానికైతే నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ అయితే చేయండి. జై హింద్.